హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఈ అక్టోబర్ 1 నుంచి 19 అంటే 18 వరకు ఈ 18 రోజులు అక్టోబర్ మంత్లో అసలు వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఈ వీడియో షూట్ చేసి వచ్చేసి 19/10/2025 ఆదివారం పొద్దున్నే 8 గంటలకి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా మనకు గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన బిల్డింగ్స్ అనమాట. మొత్తం కూడా 6 బిల్డింగ్స్ అయితే ఉంటుంది, మొత్తం టవర్స్ లెక్క. అన్నీ కూడా G+12 ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుందండి. ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించి షాపూర్జీ ఫాలెంజీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారన్నమాట ఈ యొక్క బిల్డింగ్స్ మీద. మొత్తం కూడా ప్రజెంట్ ఏంటంటే వర్షం అయితే రావడం జరుగుతుందండి. అయినా కూడా వర్క్స్ అనేది ఎక్కడ ఆపకుండా బయట వర్క్స్ అని ఆపేసి లోపల ఏదైతే ఈ ఫ్లోర్ వర్క్స్ కానీ పెయింటింగ్ వర్క్స్ ఇవి జరుగుతూ వెళ్తున్నాయండి. ప్రజెంట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఈ యొక్క బిల్డింగ్ సంబంధించి దాదాపుగా వర్క్స్ కూడా ఒక 70% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసుకోవచ్చు పెయింటింగ్ వర్క్స్ కానీ ఇటుపక్క ఉన్న టవర్స్ కానీ ఇటుపక్క ఉన్న టవర్స్కి 3 టవర్స్ కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క టవర్స్కి ఏంటంటే లోపల ఫ్లోర్ వర్క్స్ అలాగే పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయండి. ఈ యొక్క విండోస్కి సంబంధించిన వర్క్స్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇక్కడ అలొకేషన్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్ళడం జరుగుతుందండి. మొత్తం కూడా ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ ఐరన్ రాడ్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఎక్కడైతే మలుచుకొని ఇక్కడి నుంచి అయితే మొత్తం డిస్ట్రిబ్యూట్ అయితే చేసుకుంటున్నారు. ప్రజెంట్ అక్కడ మనకు లిఫ్ట్ లాగా టెంపరీ హైట్ పైకి పోవడానికి లిఫ్ట్ లాగా అయితే ఏర్పరచుకున్నారనమాట. అందులో నుంచి అయితే పైకి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మొత్తం కూడా ఈ యొక్క 12 ఫ్లోర్లు అన్నీ కూడా ఈ యొక్క 6 టవర్స్కి సంబంధించి G+12 ఫ్లోర్ అయితే ఉంటుంది కదా, అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అవన్నీ కూడా మనకు ఫినిషింగ్ వర్క్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 5 ఈ యొక్క ఇక్కడున్న టవర్కి మాత్రం పైన ఫినిషింగ్ వర్క్ ఇప్పుడైతే చేస్తున్నారండి. మొత్తం కూడా అన్నీ కూడా కట్టేస్తున్నారు చూడండి. అవన్నీ కూడా పైన ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే వర్షం వస్తుంది కదా, లోపల మొత్తం వర్క్స్ చేసుకుంటున్నారు. పెయింటింగ్ వర్క్స్ అవి చేసుకుంటున్నారు ఎక్కడ ఆపకుండా వర్క్స్ని అయితే. ప్రజెంట్ ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్కి సంబంధించి స్టేటస్ అయితే చాలా వరకు చేంజ్ అయిపోయిందండి. ఈ యొక్క అక్టోబర్ మంత్లో అయితే చాలా ఫాస్ట్గా అయితే జరిగిందండి మ్యాన్ పవర్ విషయంలో కానీ అన్నిటి కూడా. అలాగే ఇక్కడంతా కూడా మనకు పైన ఇక్కడి నుంచి మనకు పార్క్కి సంబంధించిన వర్క్స్ కానీ అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మొత్తం ఎంట్రీ అయితే మనకి ఇక్కడి నుంచి అయితే ఉండబోతుందండి ఈ యొక్క టవర్స్కి. దానికి సంబంధించి కూడా పైన ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోన్నారు ప్రజెంట్. చూడండి మనకేంటంటే ఈ యొక్క షాపూర్జీ ఫాలెంజీ వాళ్ళైతే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన 6 టవర్స్ అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన 15 టవర్స్ ఈ యొక్క 21 టవర్స్కి సంబంధించి మనకు ఈ యొక్క షాపూర్జీ ఫాలెంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ప్రజెంట్ అయితే ఇది గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన టవర్స్. ఇప్పుడైతే మనం గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అయితే చూద్దాం. మీరు అక్కడ కనిపిస్తుంది కదండి, ఈ టవర్స్ అన్ని కూడా మనకు గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించిన టవర్స్ అండి. ఇవన్నీ కూడా మొత్తం కూడా 15 టవర్స్ అనమాట. ఈ 15 టవర్స్ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానం అయితేనే ఉంటుందండి. మొత్తం కూడా అన్నీ కూడా ఆర్సీసీ పద్ధతులు అయితే కట్టడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో ఎలాంటి విపత్తులు వచ్చినా భూకంపాలు అలాంటివి వచ్చినా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే మనకు ఈ యొక్క కట్టడాలు అయితే జరుగుతుందన్నమాట. అయితే జరుగుతున్నాయన్నమాట. ఆ యొక్క టవర్స్కి ఏదైతే ఈ యొక్క 5 ఫ్లోర్ల దగ్గర 6 ఫ్లోర్ల దగ్గర 7 ఫ్లోర్ల దగ్గర లాగిందో అక్కడంతా కూడా పైనంతా మనుషులు ఉన్నారు చూడండి. అక్కడంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా అయితే అలొకేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇటు సైడ్ ఉన్న టవర్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఇటు సైడ్ ఉన్న టవర్స్ అన్ని కూడా బాల్కానీకి వర్క్స్ అవి చేసుకుంటున్నారండి. కనిపిస్తున్నారు చూడండి. మొత్తం కూడా ఈ యొక్క టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. మొత్తం కూడా 42 టవర్స్ అయితే కడుతున్నారండి. గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ కానీ అలాగే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అలాగే నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ మొత్తం కూడా 42 అయితే ఉండబోతున్నాయి. ఈ 42 కూడా G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ పనులు అయితే లోపల ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అయితే వేయడం జరుగుతుందండి. మీకు కనిపిస్తుంది చూడండి వైట్గా. అంతా కూడా ప్రజెంట్ ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ అలాగే కింద మొత్తం కూడా క్లీనింగ్ చేసుకొని ఐరన్ రాడ్స్ వాటితో పిల్లర్స్ అయితే పోసుకున్నారండి. కింద మొత్తం కూడా ఇటుపక్క ఉన్న టవర్స్కి. మనకు అటుపక్క ఉన్న టవర్స్కి మాత్రం పైన మొత్తం కూడా నీట్గా అయితే చేసుకుంటున్నారు. ఐరన్ రాడ్స్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్కి సంబంధించిన ఇటుపక్క అంతా పనులు జరుగుతున్నాయండి. అంతా కూడా మనుషులు చాలా మంది అయితే ఉన్నారు పనిచేసే వాళ్ళు అయితే. కింద ఈ యొక్క పిల్లర్ వర్క్స్ కానీ పైన వర్క్స్ అయితే లోపల ఫ్లోర్ వర్క్స్ సౌండ్స్ కూడా వస్తున్నాయి చూడండి. కూడా మిషనరీస్ అవన్నీ కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. కనిపిస్తున్నాయి కదండి టవర్స్, ఇవన్నీ కూడా మనకు ఎన్జిఓ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అనమాట. మొత్తం కూడా 21 టవర్స్ అండి. 21 టవర్స్కి సంబంధించి మనకు L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వర్క్స్ చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందండి. మొత్తం కూడా ఈ యొక్క 21 టవర్స్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 15 నుంచి
15 బిల్డింగ్స్ వరకు అయితే 12 ఫ్లోర్స్ విధానం అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఉన్న అన్ని టవర్స్కి ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా వేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారండి. బాల్కనీ వర్క్స్ అవన్నీ కూడా రిమైనింగ్ ఏవైతే ఫినిషింగ్ వర్క్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకునడానికి వస్తున్నారు. మొత్తం కూడా చూడండి పైన ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. అలాగే ఇటు సైడ్ మొత్తం 11-10 ఫ్లోర్ల దగ్గర ఆగున్న దానికి కట్టడాలకి అయితే మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా చేసుకుంటున్నారు. చూడండి ఇప్పుడు వర్షం వస్తున్న పైన చూడండి వర్క్ జరుగుతూనే ఉంది. ఆ బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్కి ఈ పక్క పెయింటింగ్ వర్క్స్ అవి చేసుకుంటూ వస్తున్నారండి. అలాగే మొత్తం కూడా ఇటు సైడ్ ఉన్న టవర్స్ అన్నిటి కూడా కింద క్లీనింగ్ వర్క్స్, ఈ యొక్క పార్కింగ్లో సంబంధించి క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క టవర్స్ సంబంధించి చెప్పాను కదండి, మొత్తం కూడా క్లీనింగ్ అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారని. మొత్తం కూడా చేసుకుంటూ వస్తున్నారు. చూడండి ఇదంతా కూడా చాలా మంది లోపలైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే లోపల కూడా క్లీనింగ్ వర్క్ జరుగుతున్నట్టున్నాయి. మొత్తం కూడా సౌండ్స్ అయితే వస్తున్నాయి. మొత్తం కూడా నీట్గా అయితే చాలా నీట్గా అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారు. చాలా వరకు నీట్గా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. మట్టిని అంతా కూడా చెత్త చెదారాన్ని అంతా కూడా నీట్గా అయితే పక్కన పడేస్తున్నారు. మొత్తం కూడా ఇటు సైడ్ ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా ఈ యొక్క క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి. అలాగే మనకు ఈ యొక్క మెటీరియల్ ఇవన్నీ కూడా వచ్చున్నాయి కొత్త మెటీరియల్ అవన్నీ. ఎందుకంటే ఇవన్నీ కూడా చూడండి ఇదంతా ఒకటి 5, 6, 7 ఫ్లోర్ల దగ్గర ఆగి ఉన్నాయి. అయితే కట్టడాలకైతే మెటీరియల్ అవన్నీ కూడా వచ్చున్నాయండి. ఇవన్నీ చూడండి మనకి ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా ఈ యొక్క 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. మిడిల్లో ఉన్న కొన్ని టవర్స్కి అలాగే బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్కి అన్నిటికి కూడా 12 ఫ్లోర్స్ విధానం అయితే కంప్లీట్ అయిపోయింది. మిడిల్లో ఉన్న ఒక 5 టవర్స్కి కంప్లీట్ అవ్వలేదండి. కొన్ని 6 దగ్గర, కొన్ని 7 దగ్గర, కొన్ని 8 దగ్గర ఆగి ఉంది. ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి దానికి సంబంధించి మెటీరియల్ హెవీ మెటీరియల్స్ అన్ని కూడా వచ్చున్నాయండి. అయినా ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే వర్షం వస్తున్నా కూడా వర్క్ అనేది ఆపకుండా ఏదైతే ఈ ఐరన్ రాడ్ అలొకేషన్ అలాగే బెండింగ్ ఉంటుందో అవన్నీ కూడా నీట్గా అయితే చేసి పెట్టుకుంటున్నారు. పైన అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఈ యొక్క మెస్సులు కట్టున్నారు కదా, మొత్తం కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి లోపల. టవర్ చూడండి ఎలా ఉందో. ఫ్యూచర్లో ఈ యొక్క 42 టవర్స్ కింద కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మొత్తం కూడా జనసముద్రంతో కలకలాడుతున్నాయి. అలాగే ఇక్కడ అంతా చూడండి మెటీరియల్ ఎలా వచ్చినాయో, అలాగే కింద చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో. ప్రజెంట్ ఏంటంటే ఎక్కడ వర్క్ అనేది ఆపకుండా క్లీనింగ్ పనులు కానీ, అలాగే లోపల ఉన్న బాల్కనీ వర్క్స్ కానీ, లోపల ఫ్లోర్ వర్క్స్ అని, క్లియరెన్స్ వర్క్ ఇవన్నీ కూడా చేసుకుంటూ అయితే వస్తున్నారండి ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి. అలాగే ఇక్కడికి మనకు నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్కి అయితే మెటీరియల్ అవన్నీ కూడా వస్తున్నాయండి, ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే కార్మికులు వర్క్ చేస్తున్నారో వీళ్ళందరి కోసం కూడా చిన్న చిన్న షాప్స్ అంటే కటింగ్ షాప్స్ కానించి, మొబైల్ షాప్స్ కానించి అన్నీ కూడా దాదాపు ఒక 20 షాప్స్ అయితే రావడం జరుగుతుందండి. చూడండి ఎలా ఎన్ని షాప్స్ ఉన్నాయో ఇటు సైడ్ కానీ. అదంతా కూడా మనకు ఎల్ఎన్టీకి సంబంధించిన షెల్టర్స్ అండి. ఇటు పక్క షాప్స్ చూడండి మొత్తం కూడా. సో అలాగే కంప్లీట్ అయితే మీరు ఊహించుకోండి ఈ యొక్క 42 టవర్స్ కింద కంప్లీట్ అయితే ఎంతమంది జనాలు ఉంటారు ఇదంతా కూడా. సో ఎందుకంటే టార్గెట్ కూడా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది కదా, విత్ ఇన్ 2028-27 కల్లా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వాలని ఈ యొక్క బిల్డింగ్ సంబంధించి. ఆ రేంజ్లో కూడా వర్క్స్ అనేది జరుగుతున్నాయండి. నాకు తెలిసి సెప్టెంబర్ మంత్ నుంచి అయితే వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది ప్రతిదీ కూడా. అలాగే మనకు ఏపీ సిఆర్డీ బిల్డింగ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఆ రోజు కూడా సీఎం గారు అనౌన్స్ చేశారండి. సో ఇంకా వర్క్స్ అనేది ఎక్కడ ఆగదు, ఇంకా అమరావతి పరుగులు తీస్తుంది. ఇది స్టార్టింగ్ మాత్రమే జరిగారు. సో వర్క్స్ కూడా అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే వర్షం వచ్చినా కూడా ఎక్కడ అనేది వర్క్ అనేది ఆపకుండా ఏదైతే వర్క్ జరగాలో ఆ వర్క్స్ అయితే జరిగిపోతూనే ఉన్నాయండి. ఇక్కడ మీరు బంగ్లా చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు జడ్జిలకు సంబంధించిన బంగ్లాలండి. ఇవన్నీ కూడా మొత్తం కూడా 71 బంగ్లాస్ అయితే కడుతున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది. మొత్తం చూడండి ఎలా ఉందో. అన్ని కూడా ఫస్ట్ లైన్లో కూడా మొత్తం కూడా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఫస్ట్ బిల్డింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే సెకండ్ బిల్డింగ్ కి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. సెకండ్ బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 50% అయితే కంప్లీట్ అయింది. ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా ఇవన్నీ చూడండి మొత్తం కూడా అన్నిటి కూడా ఒకే లెవెల్లో అయితే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారండి. చూడండి మొత్తం కూడా అన్నిటికీ ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఈ యొక్క జడ్జీలకు సంబంధించిన బంగ్లాస్కి. దీనికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి BSR అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇది మనకు లాస్ట్ లైన్లో సెకండ్ బిల్డింగ్ అండి. ఇది మొత్తం కూడా సెకండ్ బిల్డింగ్ కూడా సిచ్యువేషన్ చూడండి. మొత్తం కూడా అన్నిటి కూడా రూమ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఫస్ట్ 2 లైన్లకు సంబంధించి రూమ్ వర్క్స్ కానీ, స్లాబ్ వర్క్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంకా ఫినిషింగ్ ఏంటంటే ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్, పవర్కి సంబంధించిన వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్ ఇవి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి మనకు ఏంటంటే వర్షం వస్తున్నా కూడా ఈ యొక్క పట్టాలు అడ్డం వేసుకుని అయితే వర్క్స్ అనేది జరిపిస్తున్నారండి. మీరు అక్కడ చూసుకోవచ్చు. ఆ పట్టాలు అడ్డం వేసుకుని అయితే వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా ఫస్ట్ 2 లైన్లు కూడా ఒకే స్టేటస్లో ఉందండి వర్క్ అయితే. ఈ యొక్క జడ్జీలకు సంబంధించిన 71 బంగ్లాకి సంబంధించిన వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా. అన్నిటి కూడా స్లాబ్ వర్క్స్ కూడా అన్ని కూడా కంప్లీట్ అయిపోయిందండి.
అన్ని కూడా G+1 ఫ్లోర్ విధానంలో అయితే ఉంటుంది. ఇది మనకు ఈ యొక్క జడ్జీల బంగ్లాకి సంబంధించిన లాస్ట్ బిల్డింగ్ అండి ఇది. దీని దగ్గర కూడా వర్క్స్ చూడడం జరుగుతున్నాయి. మొత్తం కూడా ఫస్ట్ 2 లైన్లు అయితే అన్ని కూడా ఆల్మోస్ట్ ఒకే వర్క్ స్టేటస్ లో అయితే ఉందండి కదండి. ఇక్కడంతా ప్రజెంట్ అయితే మెటీరియల్ అవన్నీ కూడా వచ్చున్నాయి. ఈ యొక్క జడ్జీలకు సంబంధించి ప్రతి బిల్డింగ్ దగ్గర అయితే వర్క్ జరుగుతూనే ఉందండి. ఇదంతా కూడా మనకు పర్మనెంట్ గా నిర్మిస్తున్న హైకోర్టు అన్నమాట. ప్రజెంట్ దాని బ్యాక్ సైడ్ ఉన్నది 2 బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవి ప్రజెంట్ ఉన్న హైకోర్టు. దాని పక్కనే మనకు ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు అయితే నిర్మించబోతున్నారండి. ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు కూడా మనకు B+G+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందన్నమాట. అలాగే అమరావతి డిజైన్ లో చూసుకుంటే ఈ యొక్క హైకోర్టు కూడా అందరిని అయితే ఆకర్షిస్తుందండి. ప్రజెంట్ దానికి సంబంధించి మనకి ఈ మంత్ లో కూడా ఏం జరిగిందంటే 2 దగ్గరలో అయితే వెయిట్ టెస్ట్ అయితే చేయడం జరిగిందండి. 2 దగ్గరలో కూడా అయితే సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. మొత్తం కూడా ప్రజెంట్ ఏంటంటే చూడండి సిచ్యువేషన్ ఇలా ఉంది. మొత్తం కూడా క్లియరెన్స్ పనులు, జంగిల్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా అయిపోయినాయి చూడండి. ఇవన్నీ కూడా చెట్లు అవన్నీ కూడా ఉండే మొత్తం నీట్ గా అయితే చేశారండి. అలాగే మనకు అక్కడంతా క్లోజల్ షెల్టర్స్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఆ యొక్క క్లోజల్ షెల్టర్స్ కూడా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి మనకు ఈ NCC అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇవన్నీ కూడా మెటీరియల్ అండి. ఈ మెటీరియల్ అన్ని కూడా షెల్టర్స్ అయితే నిర్మించుకుంటున్నారు. ఇక్కడ మెటీరియల్ ఒక గోడౌన్ లాగా, అలాగే ఇక్కడ వర్క్ చేసే కార్మికుల కోసం షెల్టర్స్ అయితే నిర్మించుకుంటున్నారు. దానికి సంబంధించిన మెటీరియల్ అండి అవన్నీ కూడా. మొత్తం కూడా చూడండి, మొత్తం 2 జేసీబీలు అయితే ప్రజెంట్ వర్క్ చేస్తుంది. అలాగే ఈ యొక్క మెటీరియల్ అన్ని కూడా అటు సైడ్ చివర్లో కట్టుకున్నారు, గోడౌన్ లాగా అందులో అయితే వేసుకుంటున్నారండి. ఇదంతా కూడా ప్రజెంట్ షెల్టర్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. అలాగే మళ్ళీ అటు సైడ్ కూడా షెల్టర్స్ చేస్తున్నారు అనమాట. దానికి సంబంధించి మెటీరియల్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇదంతా కూడా క్లోజ్డ్ గా కంచిలాగా అయితే ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారండి. ఆ యొక్క రేకులతో అయితే మొత్తం చూసుకోవచ్చు. ఈ స్పేస్ లోనే మనకు ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు అయితే రాబోతుందండి. మొత్తం కూడా ఇక్కడ ఒక వెయిట్ టెస్ట్ అయితే వేయడం జరిగింది, అక్కడ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. మళ్ళీ అక్కడ రీసెంట్ గా అయితే వేయడం జరిగిందండి. ఈ వీక్ లోనే వేయడం జరిగింది అనమాట. అది కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఎప్పటికప్పుడు అంటే ప్రజెంట్ ఏంటంటే వాటర్ అయితే వస్తుంది కదా, ఇది ఫ్యూచర్ ఏంటంటే మొత్తం కూడా ఇదంతా కూడా ఫౌండేషన్ జరిగిపోయిందండి. ఒక ఫ్లోర్ లాగా అయితే మొత్తం బురదగిరి పనులు అవన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇంకా ఫౌండేషన్ అనేది బయటపడిపోయింది కాబట్టి ఇంకా ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేసుకోవడానికి కూడా వెంటనే అయితే పెద్ద పెద్ద పైపులు పెట్టి అయితే డీవాటరింగ్ అయితే చేస్తున్నారండి. సో మనకి ఏంటంటే నాకు తెలిసి ఈ వీక్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే మనకు ఈ యొక్క మొత్తం కూడా అటు సైడ్ ఉన్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పనికిరాని ఐరన్ రాడ్ అవన్నీ కూడా నీట్ గా రిమూవ్ చేసేసారండి. మొత్తం కూడా చెకింగ్ అయితే చేశారనమాట. ప్రతి ఐరన్ రాడ్ దగ్గర ఏది పనికి వస్తుంది, ఏది పనికి రాదు, అవన్నీ కూడా పనికిరానివన్నీ కూడా తీసి పడేశారు. ఉన్నట్టు నీట్ గా అయితే మలుచుకోవడం అయితే జరిగిందండి. ఈ అక్టోబర్ మంత్ లో కూడా ఈ యొక్క హైకోర్టుకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ లేదా మంత్ ఎండ్ లో అయితే ఖచ్చితంగా ఈ యొక్క హైకోర్టుకు సంబంధించి ఇంకా ప్రాపర్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందండి. దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి. అనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా మనకు L&T కంపెనీ వాళ్ళకి సంబంధించి షెల్టర్స్, అలాగే మెటీరియల్, హెవీ మిషనరీస్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవడం జరిగిందండి. దీనికి పవర్ సంబంధించి అవన్నీ కూడా ఇదంతా కూడా మనకు అక్టోబర్ మంత్ లోనే ఇప్పటి వరకు అయితే కంప్లీట్ చేసుకున్నారండి నీట్ గా అయితే. ఇదేంటంటే మనకు ఈ యొక్క L&T కంపెనీ మనకు ఐకానిక్ టవర్ 3 and 4 అలాగే మనకు అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ అయితే ఈ యొక్క L&T కంపెనీ అయితే కట్టబోతుంది కదా. దానివల్ల ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ ఒక హెవీ షెల్టర్స్ అలాగే మిషనరీస్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకున్నారండి. మొత్తం కూడా మెటీరియల్ కూడా కొన్ని టన్నుల కొద్దీ మెటీరియల్ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రావడం అయితే జరిగిందండి. మొత్తం కూడా ఇక లోపల గోడౌన్లు అయితే వేసుకున్నారు, షెల్టర్స్ లాగా నిర్మించుకొని ఇస్తున్నారు కదండి. ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 5 అనమాట. ప్రజెంట్ దీనికి సంబంధించిన వరకు NCC అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా హెవీ మిషనరీస్ అవన్నీ కూడా వెళ్తున్నాయండి ప్రజెంట్. అటు సైడ్ అంతా కూడా మనకు ఈ యొక్క కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టుకురావడం అయితే జరుగుతుందండి. మొత్తం కూడా వాటర్ ప్రూఫ్స్ వైట్ షీట్స్ వేసుకొని అన్ని కూడా అటు సైడ్ అంతా దిమ్మలు అవన్నీ కూడా కట్టుకురావడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 4 and 3 దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే ఉందండి. మొత్తం కూడా ఆ యొక్క కాంక్రీట్ దిమ్మలు అవన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ అక్కడ వర్క్ చేసుకుంటున్నారు చూడండి. అలాగే ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా మీరు లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ చూసుకున్నా కూడా ఒక 10 రోజుల ముందు ఇదంతా కూడా పచ్చిగా మొత్తం పెద్ద పెద్ద చెట్లు అయితే ఉండే మొత్తం కూడా నీట్గా అయితే రిమూవ్ చేసి ఈ యొక్క క్లోజల్ షెల్టర్స్ అయితే నిర్మించుకుంటూ వెళ్ళిపోయారండి. మొత్తం కూడా చూడండి రౌండ్గా అయితే వేసుకుంటూ వచ్చేసారు. అలాగే మొత్తం ఒక కంచిలాగా ఇటుపక్క కూడా ఏర్పరచుకుంటున్నారండి. వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించి మొత్తం కూడా అక్కడంతా కూడా నీట్గా క్లియరెన్స్ అవి చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా వర్క్ చేస్తున్నారు చూడండి. అటు సైడ్ జేసీబీ, ఇటు సైడ్ కూడా మొత్తం ప్రజెంట్ అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కి 3, 4, 5 సంబంధించి ఒకే వర్క్ అయితే నడుస్తుందండి. మొత్తం కూడా కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టడం అయితే జరుగుతుంది. అది లాస్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అయిందండి. ఈ మంత్ లోని ఈ కాంక్రీట్ దిమ్మలు అవన్నీ కూడా కట్టుకోవడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అక్కడైతే ఒక మిషనరీ అయితే వెళ్ళి ఉంది, లారీలు అయితే
ప్రజెంట్ ఇదనమాట ఐకానిక్ టవర్ 3 and 4. మనకి ఏంటంటే 5 ఏంటంటే 49 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. మనకు 3 and 4 వచ్చేసి 39 ఫ్లోర్స్ B+G+ 39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ 5 ఐకానిక్ టవర్స్ని టచ్ చేసుకుంటూ మనకు మిర్రర్ బ్రిడ్జ్ అయితే రాబోతుందండి. అది దాదాపుగా 900 మీటర్లు అయితే ఉండబోతుంది అండి. ఇప్పుడైతే మనం ఐకానిక్ టవర్ 2 and 1 దగ్గర అయితే చూద్దాము, అలాగే అసెంబ్లీ దగ్గర చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు అసెంబ్లీ సంబంధించి మెటీరియల్ కానీ మిషనరీస్ ఇవన్నీ కూడా రిగ్ మిషన్లు అవన్నీ ఉన్నాయి చూడండి. మనకి ఏంటంటే ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి మొత్తం కూడా పైల్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అయితే ఉన్నారండి. ప్రజెంట్ అన్ని కూడా ఈ యొక్క షెల్టర్స్ అయితే నిర్మించుకుంటూ వస్తున్నారు, అంటే క్లోజ్డ్గా రేకులతో అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నారు. ప్రజెంట్ హెవీ మిషనరీస్ మెటీరియల్ అవన్నీ కూడా వచ్చినాయండి ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి. ఈ యొక్క అసెంబ్లీ అనేది మనకు 3 ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుంది. అలాగే మనకు 250 మీటర్ల ఎత్తైన టవర్ కూడా ఉంటుంది ఈ యొక్క అసెంబ్లీ మీద. అలాగే డిజైన్లో కూడా ఈ యొక్క అసెంబ్లీ చాలా వరకు అయితే ఆకర్షిస్తుందండి. ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందని అందరైతే ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ ఈ యొక్క అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ వచ్చేసి L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మనకి ఏంటంటే ఐకానిక్ టవర్ 2 అనమాట. దీనికి సంబంధించిన వర్క్స్ మనకు షాపూర్జీ పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఎందుకు క్లియరెన్స్ అనుకుంటున్నా అంటే రీసెంట్గా మనకు 30 days బ్యాక్ వాటర్ అయితే రావడం జరిగింది కదా. ప్రజెంట్ మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయండి. తర్వాత వాటర్ రావడం, దాన్ని డీవాటరింగ్ పనులు చేయడం అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఏంటంటే కూడా మొత్తం కూడా ఇటు సైడ్ అంతా కూడా కాంక్రీట్ దిమ్మలు కట్టుకుంటూ అయితే వస్తున్నారండి ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే. అలాగే మనకు ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్ 1 అండి. ప్రజెంట్ దీని దగ్గర కూడా సేమ్ ఐకానిక్ టవర్ దగ్గర 2 దగ్గర ఏదైతే వర్క్ ఉందో సేమ్ అదే వర్క్ మనకు ఇక్కడ ఐకానిక్ టవర్ 1 దగ్గర కూడా ఉంది. ఈ రెండు కూడా మనకు షాపూర్జీ పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఈ రెండు కూడా మనకు B+G+ 39 ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుందండి మొత్తం కూడా. ఈ 4 టవర్స్ మనకు 39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. 5వది వచ్చేసి మనకు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. అందులోనే మనకు హెలికాప్టర్ ల్యాండింగ్ కానీ సీఎం గారి ఆఫీస్ అయితే ఉండబోతుంది. ప్రజెంట్ అన్నీ కూడా ఒకే స్టేటస్లో అయితే ఉందండి ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1, 2 దగ్గర ఏమైందంటే ప్రీవియస్ అప్పుడే మనకు వర్క్ ఏదైతే స్టార్టింగ్లో మనకు 2018లోనే కట్టారు కదా, అప్పుడే మనకు ఆ కాంక్రీట్ దిమ్మలు అవన్నీ కూడా కట్టడం జరిగిపోయింది. ఇప్పుడైతే మనకు ఐకానిక్ టవర్ 5, 4, 3 దగ్గర అయితే కట్టుకున్నారు. ఈ సైడ్ అంతా కూడా మళ్ళీ మనకి కింద ఒక ఫ్లోర్ లాగా అయితే కట్టుకుంటూ వస్తున్నారండి. ఫౌండేషన్ అవన్నీ కూడా నీట్గా మట్టిని అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసుకొని. అలాగే మనకు ఐకానిక్ టవర్ 1 దగ్గర అటు సైడ్ అంతా కూడా నీట్గా ఒక లెవెల్ అయితే మట్టిని తీసుకొని ఒక స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేసారు. ఈ మంత్ కూడా మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ అన్నిటికి సంబంధించి కూడా వర్క్ అనేది స్టార్ట్ అవడం అయితే జరిగింది. మనకు ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర చూసుకుంటే అన్ని కూడా వాళ్ళు పర్మనెంట్ షెల్టర్స్ నిర్మించుకున్నారు. అలాగే కాంక్రీట్ దిమ్మలు అవన్నీ కూడా కట్టుకుంటూ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర మీకు తెలిసిన విషయమే అండి, వాటర్ రావడం, దాన్ని డీవాటరింగ్ పనులు చేసుకోవడం, అలాగే మొత్తం కూడా క్లియరెన్స్ పనులు కూడా అన్ని కూడా కంప్లీట్ చేసుకొని కాంక్రీట్ దిమ్మలు ఆల్రెడీ కట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇంకో దగ్గర కూడా మొత్తం ఫ్లోర్ లాగా అయితే వేసుకుంటూ వస్తున్నారు. కనిపిస్తున్నాయి కదండి బంగ్లాస్, ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన బంగ్లాస్ పనులు అనమాట. ప్రజెంట్ మొత్తం కూడా 115 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారండి. ఈ 115 బంగ్లాస్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని కూడా G+1 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. అన్ని కూడా ఫ్లోర్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి రూమ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఉంటే ఒక 5-6 బిల్డింగ్స్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా స్లాబ్ వర్క్స్ కానీ రూమ్ వర్క్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. రిమైనింగ్ ఉన్న 5-6 బిల్డింగ్స్కి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వర్క్ అయిపోయి మొత్తం రెడీ చేసుకుంటున్నారు. అలాగే కొన్నిటికి గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ అయితే స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అలాగే మొత్తం కూడా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారండి. ఫస్ట్ లైన్ నుంచి 3వ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బిల్డింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే లాస్ట్ లైన్ ఉన్న బిల్డింగ్ కూడా ఒక బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కూడా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. జస్ట్ ఇంకా పవర్ వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్ ఇవి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇది 3వ బంగ్లా అండి. చూడండి ఎంత అందంగా ఉందో బిల్డింగ్ అయితే. ఇది మొత్తం కూడా సెక్యూరిటీ బిల్డింగ్ కానీ అలాగే వాళ్ళు వెయిట్ ఉండడానికి రూమ్స్ కానీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ చాలా బాగుందండి. డిజైనింగ్ కూడా అసలు అదిరిపోతుంది. మొత్తం కూడా ఈ యొక్క 115 బంగ్లా సంబంధించి చూడండి ఎలా ఉంది. అన్నీ కూడా ఒకే స్టేటస్లో అయితే ఉందండి. మొత్తం కూడా ఇప్పుడు మొత్తం కూడా ఫినిషింగ్ స్టేజ్కి అయితే తీసుకొని వస్తున్నారు. అన్నీ కూడా ఒక 5-6 బంగ్లాస్కి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్, స్లాబ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకున్నారు. కొన్ని ఫస్ట్ అయిపోయి రూమ్ వర్క్స్ అయితే కట్టడం అయితే జరుగుతుంది. చూడొచ్చు మీరు మొత్తం కూడా. అయితే మనకు ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందండి. దానికి సంబంధించిన వర్క్స్ KMV అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. చూసారండి వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇది మనకి ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ నేను చెప్పాను కదా 5-6 బిల్డింగ్లు అని, అవేనండి ఇవన్నీ కూడా. మనకి ఇవి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. రిమైనింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి.
ఇవేంటంటే కొన్ని బేసిక్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని గ్రౌండ్ ఫ్లోర్కి అంతా కూడా స్లాబ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకుంటున్నారు. అక్కడ కనిపిస్తున్నాయి కదండి టవర్స్, ఇవన్నీ కూడా మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించిన టవర్స్. ఇవన్నీ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ప్రజెంట్ దీనికి సంబంధించి మొత్తం కూడా 12 ఫ్లోర్స్ అయితే 12 టవర్స్ అయితే ఉంటుందండి. మొత్తం కూడా ఫ్రంట్ ఒక 6 టవర్స్, బ్యాక్ ఒక 6 టవర్స్ అయితే ఉంటుంది ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి. ప్రజెంట్ దానికి సంబంధించి పార్కింగ్ వర్క్స్, లోపల ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్, పవర్ సంబంధించిన వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఇవి మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయండి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మొత్తం చూడండి ఈ యొక్క పావురలా వెళ్ళకుండా మెస్లు అవన్నీ కూడా కట్టేయడం జరుగుతుంది. ఫ్రంట్ ఉన్న 6 టవర్స్కి అయితే ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. అక్కడైతే ముందైతే వెళ్ళి చూద్దాము. వాటర్ సంబంధించి కింద పార్కింగ్ దగ్గర అండి మొత్తం కూడా ఎంత నీట్గా చేసి పెట్టేసుకున్నారో చూడండి. మొత్తం కూడా లోపలండి కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది పార్కింగ్ సంబంధించి మొత్తం కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి. మొత్తం పార్కింగ్ సంబంధించి ఇదంతా కూడా పార్కింగ్ అండి. మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నారు నీట్గా. అలాగే ఇదంతా కూడా మనకు పవర్కి సంబంధించి మొత్తం మనకి ఏంటంటే ఒక్కొక్క 12 ఫ్లోర్స్ అయితే ఉంటుంది కదా. ఒక్కొక్క ఫ్లోర్కి మనకు 2 ఫ్లాట్స్ అయితే ఉంటుందండి. అంటే ఒక్కొక్క టవర్కి మొత్తం 24 ఫ్లాట్స్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి పవర్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇదంతా కూడా పార్కింగ్ అండి. ఎంత నీట్గా అయిపోయిందో చూడండి. మొత్తం కూడా అన్ని దగ్గరలో పార్కింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే పెయింటింగ్ వర్క్స్, లోపల ఫ్లోర్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క టైల్స్ వేయడం అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్కి సంబంధించి ఎంత కూడా చూడండి. మొత్తం టైల్స్ అయితే వేసేయడం జరుగుతుందండి. మొత్తం కూడా లోపల జరుగుతుంది. లోపల వర్క్ కూడా అన్ని కూడా ఫ్లోర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం కూడా దగ్గర నుంచి చూడండి ఎలా ఉందో మొత్తం కూడా టవర్స్. ఈ యొక్క 12 టవర్స్. ఈ ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ అండి. మొత్తం కూడా బాల్కనీ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. చూస్తున్నారు కదా. అన్నీ కూడా ఈ యొక్క బిల్డింగ్స్ సంబంధించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, గెజిటెడ్ ఆఫీసు, నాన్ గెజిటెడ్ ఆఫీసు, గ్రూప్ డి ఆఫీసులకు సంబంధించిన టవర్స్, ఈ యొక్క గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయండి వర్క్స్ అయితే. చూస్తున్నారు కదా. ఈ వీడియోలో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఇవి బ్యాక్ సైడ్ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ 6 టవర్స్ అండి. ప్రజెంట్ ఈ స్టేటస్ కూడా మీకు అర్థమవుతుంది చూస్తున్నట్లయితే. మొత్తం కూడా యొక్క బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ కూడా పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. లోపల పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా చూడండి. మధ్య ఇది ఫ్రంట్ ఉన్న 6 టవర్స్. మొత్తం కూడా 12 టవర్స్ అండి ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇది మనకు APCRD బిల్డింగ్ అండి. ఇదైతే మనకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్లో మొట్టమొదటి పర్మనెంట్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగిందండి. అక్టోబర్ 13వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు మన సీఎం చేతుల మీదుగా అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే దానికి సంబంధించి టీ షాప్స్ అవన్నీ కూడా పెట్టుకోవడం జరిగిందండి. సో మొత్తానికి అయితే ఇదేనండి లాస్ట్ వీడియో యొక్క APCRDకి సంబంధించి. ఇంకైతే వీడియో రాదు ఎందుకంటే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇదన్నమాట. ప్రజెంట్ ఇక్కడంతా చూడండి ఎలా ఉందో. లోపల గ్రీనరీ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఈ యొక్క APCRDకి సంబంధించి. కూటమి ప్రభుత్వం వచ్చిన 1.5 ఇయర్లోనే మనకు ఈ యొక్క APCRD బిల్డింగ్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగిందండి. వర్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇక్కడంతా కూడా మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అన్ని కూడా ఈ యొక్క వాటర్ పైప్స్ అయితే వేసుకుంటూ అయితే వస్తున్నారండి. ప్రజెంట్ వర్షం వస్తున్నా కూడా ఆగకుండా వేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. చూస్తున్నారు కదా. సో వర్క్ అనేది ఎలా జరుగుతుందో. మొత్తం కూడా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ చూడండి. మొత్తం కూడా పైప్స్ అయితే ఆల్మోస్ట్ వేసుకుంటూ వచ్చేస్తున్నారండి. లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులో కూడా మనకు అటు సైడ్ కూడా మొత్తం ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ అవన్నీ కూడా వేసుకుంటూ వచ్చేసారండి. అలాగే అక్కడంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి చూడండి. మొత్తం కూడా ఎక్కడ అంటే మ్యాన్ హోల్స్ ఇవన్నీ కూడా డ్రైనేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఈ యొక్క మ్యాన్ హోల్కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ యొక్క NCC అనే కంపెనీ వాళ్ళైతే. ప్రజెంట్ ఇదండి ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. మొత్తం కూడా ఈ వీక్ మొత్తం కూడా చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ జరిగాయని చెప్పుకోవాలి. అలాగే మనకు అక్కడ బ్యాంక్స్ కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం కూడా ఈ యొక్క బ్యాంక్కి సంబంధించి అందరూ కూడా ఈ యొక్క రేగులతో అయితే క్లోజ్ చేసుకున్నారండి అందరూ కూడా. మొత్తం కూడా ఈ యొక్క SBIకి 3 ఎకరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కూడా 14 అంతస్తులు అయితే నిర్మించబోతున్నారండి. అలాగే ప్రతి ఇంకొక బ్యాంక్స్కి సంబంధించి అన్ని కూడా 20 సెంట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. 0.25 సెంట్లు అయితే ఎకరాస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ప్రతిదీ కూడా వాళ్ళకి సంబంధించి క్లోజులు ఈ యొక్క రేకులతో అయితే క్లోజులు ఇవైతే నిర్మించుకున్నారు. ప్రజెంట్ అంతా కూడా ఇదండి. ఈ వీకే స్టార్ట్ అయిందండి ఈ యొక్క పైప్స్ వేయడం. ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ అయ్యిండే. అవి కొంత ఇంత కాస్త బ్యాలెన్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు చూడండి. ఇదండి చూసారు కదా ప్రజెంట్ వర్క్ స్టేటస్ అయితే ఏ విధంగా ఉందో ఏంటనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.